దేశంలో రాజకీయ సంక్షోభం రాబోతుందా? 6 నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ పదవి నుంచి దిగిపోతారా? బంగ్లాదేశ్ తరహా రాజకీయ సంక్షోభం మన దేశంలోనూ రాబోతుందా? మోదీని గద్దె దించి మరొకరిని ప్రధాని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇంతకీ ఏం జరిగింది? అసలు మ్యాటర్ ఏంటి? ట్రంప్ పదవి గురించి ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనేతలు అయిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణం. బీహార్లో ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సమాప్తి సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ యాత్ర బీహార్లోని 25 జిల్లాల్లో 110 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 1300 కిలోమీటర్ల సాగే. ఇది ఓటర్ హక్కులను కాపాడాలన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో జరిగింది. ఖర్గే ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం రానున్న కొద్ది నెలల్లో కూలిపోతుందని, పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితుల ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత రాజకీయాల్లో ఒక సంక్షోభాత్మక పరిస్థితి రాబోతుందనే ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. రాహుల్ గాంధీ ఈ యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలో ఉండడం ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య భారత్ లో రాజకీయ అస్థిరతకు విదేశీ శక్తుల ప్రమేయం ఉండవచ్చనే అనుమానాలను పెంచింది. రాహుల్ ఈ విధంగా అంతర్జాతీయ సందర్భాన్ని ప్రస్తావించడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడం వల్ల ఇది కేవలం రాజకీయ వ్యూహంగానే పరిగణించబడుతుంది. ఖర్గే, రాహుల్ వ్యాఖ్యలను కలిపి చూస్తే భారత్ లో బంగ్లాదేశ్ తరహా రాజకీయ సంక్షోభం రాబోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయ ఉద్యమం, షేక్ హసీనా ప్రభుత్వం పతనం, అక్కడి అస్థిరత భారత రాజకీయాలు కొంత ఆందోళన కలిగించాయి. అయితే భారత్ లో ఇటువంటి సంక్షోభం సంభవించే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో అసంభవంగా కనిపిస్తుంది. భారతదేశం బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, స్థిరమైన రాజ్యాంగ నిర్మాణం, బలమైన ఎన్నికల వ్యవస్థ కలిగి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం బహుమతితో అధికారంలో ఉంది. దాన్ని కూల్చడానికి బలమైన రాజకీయ ఉద్యమం లేదా సామాజిక అస్థిరత అవసరం. ఇవి ప్రస్తుతం స్పష్టంగా కనిపించడం లేదు. రాహుల్ గాంధీ ట్రంప్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అమెరికా, భారత రాజకీయాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఊహాగానాలకు దారి తీశాయి. అయితే ఇటువంటి జోక్యం జరిగే అవకాశం చాలా తక్కువ. భారత్, అమెరికా మధ్య దౌత్య సంబంధాలు బలంగా ఉన్నాయి. భారత రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం రెండు దేశాల సంబంధాలకు హానికరం. రాహుల్ వ్యాఖ్యలు రాజకీయ ఒత్తిడి సృష్టించేందుకు లేదా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు చేసినవిగా భావించవచ్చు. అమెరికా లేదా ఇతర విదేశీ శక్తులు భారత్ లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు భారత రాజకీయాల్లో ఒక సంక్షోభాత్మక పరిస్థితి రాబోతుందనే ఊహాగానాలకు రేకెత్తించాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఎక్కువగా రాజకీయ వ్యూహంలో భాగంగా విపక్ష ఓటర్లను ఏకతాటిపైకి తీసుకురావడానికి లేదా ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి సృష్టించడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ తరహా సంక్షోభం, అమెరికా జోక్యం వంటి అంశాలకు స్పష్టమైన ఆధారాలు లేవు. భారత్ లోని ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండడం వల్ల ఇటువంటి అస్థిరత సంభవించే అవకాశం తక్కువ. మొత్తానికి ట్రంప్ కుట్ర ఆయన మాటల్లో బయటపడింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.